హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ మోడల్ పేపర్ని చూద్దాం. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా యూస్ఫుల్గా ఉండేటటువంటి క్వశ్చన్స్. దీనిలో క్వశ్చన్: దేశంలో ట్రాఫిక్ సిగ్నళ్లలో మహిళా చిహ్నాలను ఏర్పాటు చేసిన మొదటి నగరం ఏమిటి? ఆన్సర్: ముంబై. నెక్స్ట్ వన్: ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ ఏ రాష్ట్రంలో మొట్టమొదటి పట్టు శిక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రణాళిక చేసింది? ఆన్సర్: అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్: ఏ నగరంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో క్షిపణి అన్వేషకుల సౌకర్య కేంద్రం వార్ హెడ్ ఉత్పత్తి విభాగానికి పునాది వేసి నిర్మాణాన్ని ప్రారంభించారు? అది ఏ నగరంలో? ఆన్సర్: హైదరాబాద్లో. నెక్స్ట్: గిరిజన స్వాతంత్ర సమర యోధుల పోరాటానికి గుర్తుగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్ని గిరిజన స్వాతంత్ర సమర యోధ సంగ్రహాలయాలను అభివృద్ధి చేస్తోంది? ఆన్సర్: 9. నెక్స్ట్ వన్: నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో ఐసిఏఆర్ డేటా రికవరీ సెంటర్ను ఏ నగరంలో కృషి మేఘ్ ఏర్పాటు చేశారు? ఆన్సర్: హైదరాబాద్. నెక్స్ట్ వన్: ప్రపంచ స్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్: గోవా. నెక్స్ట్: కత్రా నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్ కారిడార్ అనేది ఏ సంవత్సరానికి పూర్తవుతుంది? ఆన్సర్: 2023 సంవత్సరం కల్లా పూర్తి అవుతుంది. నెక్స్ట్ వన్: పునరాలోచన ప్రభావంతో ఆస్తిని వారసత్వంగా పొందడానికి కుమార్తెలకు సమాన జన్మ హక్కు ఉందని తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం హెడ్ ఎవరంటే జస్టిస్ అరుణ్ మిశ్రా. నెక్స్ట్: దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును ప్రారంభించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది? ఆన్సర్: తమిళనాడు ప్రభుత్వం. నెక్స్ట్: ఇటీవల దేశంలోనే లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ షాఫ్ట్ను పూర్తి చేసిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏమిటి? ఆన్సర్: కోల్కతా మెట్రో. నెక్స్ట్ వన్: మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్: ఏ సంవత్సరానికి రహదారి మరణాలు లేనటువంటి స్థితిని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు? ఆన్సర్: 2030 సంవత్సరం నాటికి. నెక్స్ట్ వన్: జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సహకారంతో ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను ప్రారంభించింది? ఆన్సర్: గౌహతి నగరంలో. నెక్స్ట్ వన్: హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ర్యాంకింగ్ ప్రకారం అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పథకం అమలులో ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్: ఒడిస్సా రాష్ట్రం. నెక్స్ట్ వన్: ఇటీవల ప్రారంభించిన డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అభివృద్ధి చేసిన ఉత్పత్తులు ఎన్ని? ఆన్సర్: 15. నెక్స్ట్ వన్: లోక్సభ ఏ భాషలో బిగినర్ లెవెల్ కోర్సును ఇటీవల ప్రారంభించింది? అది ఏ భాషలో? ఆన్సర్: ఫ్రెంచ్. నెక్స్ట్: ఇటీవల ఆన్లైన్ దేశభక్తి చలన చిత్రోత్సవాన్ని నిర్వహించిన సంస్థ ఏమిటి? ఆన్సర్:
నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్, వచ్చే 1000 రోజులలో ఎన్ని భారతీయ గ్రామాలు ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించబడతాయి? ఆన్సర్ 6 లక్షల భారతీయ గ్రామాలు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని ఇజై అనే నదిపై ప్రపంచంలోనే ఎత్తైన పైర్ వంతెనను భారతీయ రైల్వే నిర్మిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 4 మణిపూర్. నెక్స్ట్, అడ్డు అటోల్లో 5 పర్యావరణ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏమిటి? ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్ వన్, 1971లో పాకిస్తాన్ చంపినటువంటి భారత సైనికుల కోసం స్మారక చిహ్నం నిర్మించాలని ఏ దేశం నిర్ణయించింది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, స్పుత్నిక్ వి అనే పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్ను అధికారికంగా నమోదు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏమిటి? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ వన్, మేధో వికలాంగ పిల్లల కోసం ఎంత మొత్తం ఖర్చు చేయాలని అబుదాబి యువరాజు అనుకుంటున్నారు? ఆన్సర్ $25 మిలియన్ ఖర్చు చేయాలని. నెక్స్ట్ వన్, మాల్దీవులకు గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టు కోసం భారత్ ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది? ఆన్సర్ $500 మిలియన్లను. నెక్స్ట్ వన్, దక్షిణ ఆసియాలోని వరద బాధితులకు మద్దతుగా 1.65 మిలియన్ యూరోలను మానవతా సహాయ నిధిగా ఇవ్వడానికి ఏ వరల్డ్ గ్రూప్స్ ప్రణాళిక వేసింది? ఆన్సర్ యూరోపియన్ యూనియన్ ప్రణాళికను వేసింది. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ దేశంతో అంతరిక్ష సహకారంపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ నైజీరియా దేశంతో. నెక్స్ట్ వన్, ఆర్థిక వ్యవస్థ ఇటీవల 100 బిలియన్ యూనిట్ల సంచిత విద్యుత్ ఉత్పత్తిని సాధించిన పిఎస్యు ఏమిటి? ఆన్సర్ ఎన్టీపీసీ. నెక్స్ట్ వన్, పూర్తిగా తమ యాజమాన్యంలోని ఆర్థికేతర అనుబంధ సంస్థలను స్థాపించడానికి ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ సౌత్ ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్కు చెందినటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పాటు స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ విడుదల చేసిన సంస్థ ఏమిటి? ఆన్సర్ డెల్ టెక్నాలజీస్. నెక్స్ట్ వన్, భారతదేశం అంతటా WGDP మహిళలను కనెక్ట్ చేసేటటువంటి ఛాలెంజ్ను ప్రారంభించడానికి USAIDతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫౌండేషన్ ఏమిటి? ఆన్సర్ రిలయన్స్ ఫౌండేషన్. నెక్స్ట్ చూద్దాము, బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ యొక్క ర్యాంక్ ఎంత? ముఖేష్ అంబానీ యొక్క ర్యాంక్ వచ్చేసి 4వ ర్యాంక్. నెక్స్ట్ చూద్దాము, ఏ సంస్థతో కలిసి హోండా మోటార్ కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు చేసేటటువంటి సంబంధిత ప్రతిపాదనను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించింది? ఆన్సర్ హిటాచీ సంస్థతో కలిసి. నెక్స్ట్ వన్, ఏ బ్యాంక్ తన మొట్టమొదటి స్వతంత్ర క్రెడిట్ కార్డును లాంచ్ చేయడానికి ఫిసర్వ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ వన్, సాయుధ దళాలకు వారి కుటుంబాలకు శౌర్య కేజీసీ కార్డు అనే పేరుతో మొట్టమొదటి కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం కోసం ఐటీ ఇన్ఫ్రాను ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ ఏ కంపెనీని ఎంపిక చేసింది? ఆన్సర్ ఒరాకిల్ అనే కంపెనీని. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండుగా ఇచ్చిన మొత్తం ఎంత? ఆన్సర్ 57,128 కోట్ల రూపాయలు.
నెక్స్ట్ వన్, విద్యుత్ ప్లాంట్ల నుంచి సిమెంట్ ప్లాంట్లకు తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో బూడిదను రవాణా చేయడానికి ఏ పిఎస్యు మౌలిక సదుపాయాలను కల్పించింది? ఆన్సర్ ఎన్టీపీసీ. నెక్స్ట్ వన్, వరద అంచనా కార్యక్రమాల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్న సంస్థ ఏమిటి? సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి గూగుల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించిన మానవ ఏనుగుల సంఘర్షణపై పోర్టల్ పేరేమిటి? పోర్టల్ పేరు వచ్చేసి ఎలిక్ ట్యూన్. ఓకే, ఎలిక్ ట్యూన్. నెక్స్ట్ వన్, శాస్త్రవేత్తలు ఇటీవల 77 కొత్త జాతుల సీతాకోక చిలుకలను కనుగొన్నటువంటి మాథెరన్ పర్యావరణ సెన్సిటివ్ జోన్. 77 కొత్త జాతుల సీతాకోక చిలుకలను కనుగొన్న మాథెరన్ పర్యావరణ సెన్సిటివ్ జోన్ అనేది ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఇది ఆప్షన్ 2 మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, స్మోక్ టవర్ నిర్మాణానికి టాటా ప్రాజెక్టు లిమిటెడ్తో పాటు ఢిల్లీ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి బొంబాయితో. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2 లైట్ కంబాట్ హెలికాప్టర్లను కార్యకలాపాల కోసం ఏ ప్రదేశంలో మోహరించింది? ఆన్సర్ లద్దాఖ్లో. నెక్స్ట్ వన్, రామన్ అనేటటువంటి రకమైన ఎగువ దశ రాకెట్ ఇంజిన్ను మొట్టమొదటిసారిగా పరీక్షించిన దేశంలోనే మొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ ఏమిటి? ఆన్సర్ స్కైరూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మొయిరా అరటి, హర్మాల్ మిరపకాయలు మరియు కాజేలకు జిఐ ట్యాగ్ అనేది వచ్చింది? ఆన్సర్ గోవా రాష్ట్రానికి చెందినటువంటి వీటికి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ వన్, ఏ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ ఇటీవల 66 కొత్త ఎక్స్ ప్లానెట్లను కనుగొంది? ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, ఏ దేశం ఎయిమ్స్ ఢిల్లీతో ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం హై ఎండ్ పరికరాలను పంచుకుంటోంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, ఏ సంస్థ ఏ ప్రాంగణంలో అయినా కేవలం 30 సెకండ్లలో క్రిమి సంహారక మందు స్ప్రే చేయగల అతుల్య అనేటటువంటి మైక్రోవేవ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ అది ఏ సంస్థ అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, సామాజిక విభాగంలో ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గెలుచుకున్నటువంటి యాప్ ఏమిటి? ఆన్సర్ చింగారి అనే యాప్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ భారతీయ కోస్ట్ గార్డ్ అష్ఫోర్ పెట్రోలింగ్ నౌకను ప్రయోగించారు? మళ్ళీ చెప్తున్నాను, ఇటీవల ఏ భారతీయ కోస్ట్ గార్డ్ అష్ఫోర్ పెట్రోలింగ్ నౌకను ప్రయోగించారు? ఆన్సర్ ఐసిజిఎస్ సార్థక్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ఉపరితలంపై స్పేస్ బ్రిక్స్ అనేటటువంటి ఇటుక లాంటి నిర్మాణాలను రూపొందించడానికి ఇస్రోతో పాటు ఏ సంస్థ స్థిరమైన ప్రక్రియను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి బెంగళూరు. నెక్స్ట్ వన్, ఏ జంతువును సంరక్షించడానికి పిఎం మోడీ 10 సంవత్సరాల ప్రాజెక్టును ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 2 గంగెటిక్ డాల్ఫిన్ అనే జంతువును సంరక్షించడానికి. నెక్స్ట్ వన్, నియమాలు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ చెప్తున్నాను, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్కి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఆన్సర్ వికే పాల్. నెక్స్ట్ వన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమీ రిలేషన్స్కు కొత్త చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రమోద్ బాసిన్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలకు వివాహానికి కనీస వయస్సును పునః పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ జయ జైట్లీ. నెక్స్ట్ వన్, ఈ బైక్ జీవో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ హర్భజన్ సింగ్. నెక్స్ట్ వన్, భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏక్ ఇండియా టీమ్ ఏక్ ఇండియా టీమ్ ఇండియా అనే ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏమిటి? ఆన్సర్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ దీన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏమిటి? ఆన్సర్ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన క్రికెట్లోని మొత్తం 3 ఫార్మాట్లలో టెస్ట్, వన్డే, T20లలో సెంచరీ చేసిన మొదటి భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సురేష్ రైనా. నెక్స్ట్ వన్, F1 చరిత్రలో పోడియం ఫినిషింగ్లో రికార్డును నెలకొల్పిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ లూయిస్ హామిల్టన్. నెక్స్ట్, పదవీ విరమణ ప్రకటించిన వారిలో క్రికెట్ చరిత్రలో 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నటువంటి కెప్టెన్ ఎవరు? ఆన్సర్ ఎంఎస్ ధోని. నెక్స్ట్, ఏటా ఆగస్టు 12వ తేదీన పాటించేటటువంటి అంతర్జాతీయ యువత దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్. నెక్స్ట్, ఏటా ప్రపంచ ఏనుగు దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆగస్టు 19. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.